హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 35 సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం నేమ్ వచ్చేసి సర్చ్ ఇన్సర్ట్ పొజిషన్. సో ఒకసారి ఈ డిస్క్రిప్షన్ చదవండి. గివెన్ ఏ సార్టెడ్ array ఆఫ్ distinct integers and a target value, return the index if the target is found. If not, return the index where it would be if it were inserted in order. అంటే మనకు ఒక సార్టెడ్ array ఇచ్చారు, దాంట్లో మొత్తం ఇంటీజర్స్ ఉంటాయి అండ్ ఒక టార్గెట్ వాల్యూ ఇచ్చారు. మనం ఏం చేయాలి? ఇండెక్స్ వాల్యూని రిటర్న్ చేయాలి. ఆ టార్గెట్ వాల్యూ అనేది ఒకసారి ఇక్కడ చూడండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరే ఇచ్చారు అనుకుందాం. ఈ అరేలో ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఒక వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 5ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 5 అనేది ఈ అరేలో ఉంటే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన అరేలో 5 అనేది ఉందా? 0 1 2 సెకండ్ ఇండెక్స్లో మనకి 5 అనేది ఉంది. ఓకే, 2 అని మనం రిటర్న్ చేయాలి. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అరే టార్గెట్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అదే కదా, 2 అనే పొజిషన్ని అవుట్పుట్ వచ్చింది. సో నెక్స్ట్ టార్గెట్ ఏమో 2 అనే టార్గెట్ మనకు కావాలి. సో ఇక్కడ 2 అనే టార్గెట్ ఉందా? లేదు, వీళ్ళు ఇచ్చిన అరేలో 2 అనే వాల్యూ లేదు. ఒకవేళ లేనప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇన్సర్ట్ చేయాలి. సో నార్మల్గా 2 అనేది మనకి ఎక్కడ ఉంటుంది? 1కి తర్వాత కానీ లేదా 3కి ముందు కానీ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అప్పుడు దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏమవుతుంది? 1 కదా, 0 1. 2 యొక్క ఇండెక్స్ పొజిషన్ 1 అవుతుంది. సో ఆ ఇండెక్స్ పొజిషన్ని మనం రిటర్న్ చేయాలి. అర్థమైందా? ఒకవేళ టార్గెట్ వాల్యూ మనకి దీంట్లో ఉన్నట్లయితే దాని టార్గెట్ ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేయాలి. అది లేకపోయినా కూడా దాన్ని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తే అది కరెక్ట్గా ఆర్డర్ అనేది వస్తుందో ఆ ఇండెక్స్ పొజిషన్ని మనం రిటర్న్ చేయాలి. సో థర్డ్ ఎగ్జాంపుల్లో చూస్తే టార్గెట్ వచ్చేసి 7 అనేది మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు? 6 తర్వాతనే కదా. సో 6కి ముందు రాస్తే మనకి ఆర్డర్లో ఉండదు, 6 తర్వాత రాస్తేనే అది ఆర్డర్లో ఉంటుంది. సో నేను ఇక్కడ 6 తర్వాత రాస్తే దాని ఇండెక్స్ పొజిషన్ ఏమవుతుంది? 0 1 2 3 4 4 కదా. సో 4 అనే అవుట్పుట్ మనం వచ్చేలాగా రాయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే ఒక కండిషన్ ఇచ్చారు. యూ మస్ట్ రైట్ అన్ ఆల్గరిథం విత్ O ఆఫ్ log n రన్ టైమ్ కాంప్లెక్సిటీ. బిగ్ O ఆఫ్ log n, బిగ్ O ఆఫ్ log n రన్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేలాగా మనం రాయాలి, అంటే టైం కాంప్లెక్సిటీ. సో ఆ టైం కాంప్లెక్సిటీ వచ్చేలాగా మనకి ఏ ఆల్గరిథం ఉంటుంది? మనకి ఇక్కడ మనం సర్చింగ్ చేస్తున్నాం కాబట్టి ఒకటి లీనియర్ సెర్చ్ లేదంటే బైనరీ సెర్చ్, ఈ రెండిట్లోనే మనం యూజ్ చేస్తాం. సో లీనియర్ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ O ఆఫ్ n. బైనరీ సెర్చ్ది బిగ్ O ఆఫ్ log n. ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైనా వరస్ట్ కేసులోనే ఆన్సర్ అనేది రాయాలి. సో ఇక్కడ మీరు గమనిస్తే లీనియర్ సెర్చ్కి వరస్ట్ కేసులో ఏముంది? బిగ్ O ఆఫ్ n. బైనరీ సెర్చ్కి బిగ్ O ఆఫ్ log n. సో మనం బిగ్ O ఆఫ్ log n వచ్చేలాగా బైనరీ సెర్చ్ ఆల్గరిథమే రాయాలి. ఓకేనా? సో మనం ఇప్పుడు బైనరీ సెర్చ్ ఆల్గరిథం రాద్దాం. సో బైనరీ సెర్చ్ ఆల్గరిథం రాసేటప్పుడు మనం 2 వాల్యూస్ తీసుకుంటాం. int low equal to 0 and int high equal to nums dot length -1. ఓకే, ఇవి రెండు ఏంటివి? ఇండెక్స్ వాల్యూసే. 0 అంటే 0th ఇండెక్స్ వాల్యూ, హై అంటే nums dot length -1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో nums dot length ఎంత? 1 2 3 4 4 దీని లెంత్. -1 అంటే 3, అంటే మనం దాని యొక్క హై అనేది 3 అనే ఇండెక్స్ వాల్యూ దగ్గర ఉంటుంది. 0 1 2 3. ఓకేనా? సో అలా ఇప్పుడు మనం వైల్ లూప్ అనేది రాస్తున్నాం. ఈ వీడియోలో నేను జస్ట్ కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫాస్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోతా. ఎందుకంటే దీనికి కంప్లీట్ బైనరీ సెర్చ్ మీరు కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే నేను ఇంకొక వీడియోలో చేశాను. దాంట్లో కంప్లీట్గా విజువలైజ్ చేస్తూ బైనరీ సెర్చ్ గురించి ప్రతి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. సో ఆ వీడియో లింక్ అనేది నేను దీంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. లీనియర్ సెర్చ్ కూడా ఉంది, లీనియర్ సెర్చ్ వీడియో లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అవి చూడండి. ఓకే, ఇప్పుడు మనం వైల్ లూప్ రాసేటప్పుడు ఒక కండిషన్ రాస్తాం. వైల్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. లో అనేది హై కన్నా తక్కువగా
లేదా ఈక్వల్గా ఉన్నంత వరకు వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. మనం ఇక్కడ ఒక మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంట్ మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై మైనస్ లో బై 2. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మిడ్ వాల్యూ అనేది టార్గెట్కి ఈక్వల్గా కాదా అని చెక్ చేస్తాం. మిడ్ వాల్యూని చెక్ చేయం. మిడ్ వాల్యూ అనేది ఏంటిది? ఇండెక్స్ వాల్యూ. సో ఆ నమ్స్ అనే అరేలో ఆ ఇండెక్స్ వాల్యూ మనం ఇన్సర్ట్ చేసి నమ్స్ ఆఫ్ మిడ్ అని ఆ నెంబర్ వస్తుంది కదా, నమ్స్ ఆఫ్ మిడ్ అంటే ఆ వాల్యూని మనం టార్గెట్కి ఈక్వలా కాదా అని చెక్ చేస్తాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనం ఫస్ట్ స్టెప్ చేసినప్పుడు లో ప్లస్ హై 0 ప్లస్ 3 అలా చేసినప్పుడు మిడ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. ఓకే, ఈ ఫార్ములా పట్టించుకోకండి, జస్ట్ మిడ్ అనేది చూడండి. మిడ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఇది 0, ఇది 1 అనే పొజిషన్లో 5 ఉందా? లేదు. సో అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఏంటంటే ఒకవేళ ఈ 1 అనే పొజిషన్లో 5 ఉంటే మనం డైరెక్ట్గా రిటర్న్ మిడ్ అని చెప్పేసి ఆ ఇండెక్స్ వాల్యూని రిటర్న్ చేస్తాం. ఒకవేళ లేదనుకోండి ఇంకో 2 కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటివంటే నమ్స్ ఆఫ్ మిడ్ లెస్ దెన్ టార్గెట్. మనకి ఇచ్చిన నమ్స్ ఆఫ్ మిడ్ వాల్యూ అనేది టార్గెట్ కన్నా తక్కువగా ఉంది. అంటే ఏంటిది? టార్గెటే ఎక్కువగా ఉందని. అప్పుడు ఏం చేయాలంటే లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇచ్చిన టార్గెట్ అనేది నమ్స్ ఆఫ్ మిడ్ అనేది మనకి ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఆ హై అనే వాల్యూ ఉంది కదా, దాన్ని తగ్గిస్తాం. హై ఈక్వల్ టు మిడ్ మైనస్ 1. ఓకే. అండ్ ఇక్కడ ఇది కంప్లీట్ బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ వరకు బైనరీ సెర్చ్ కంప్లీట్ అయింది. ఇది లాజిక్. ఒకసారి రన్ చేసి చూద్దాం. రిటర్న్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్ లేదని చూపిస్తుంది. సో మనం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. రిటర్న్ ఏది రిటర్న్ చేయాలి అంటే హై లో అనేది రిటర్న్ చేయాలి. లో అనేది ఎందుకు రిటర్న్ చేయాలంటే మనకి ఇక్కడ వాల్యూ అనేది ఫైండ్ అయితే మనం డైరెక్ట్గా ఇండెక్స్ పొజిషన్ రిటర్న్ చేస్తాం. కానీ ఒకవేళ వాల్యూ ఫైండ్ అవ్వకపోతే మనం ఏం రిటర్న్ చేయాలి? ఎక్కడైతే ఆ వాల్యూని పెడతామో ఆ పెట్టినప్పుడు దాని ఇండెక్స్ పొజిషన్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ పొజిషన్ని మనం రిటర్న్ చేయాలి. ఓకేనా. సో ఆ ఇండెక్స్ పొజిషన్ ఎలా వస్తుంది అంటే మనకి లో అనే దాని ద్వారానే వస్తుంది. ఓకే, అది మనం ట్రేస్ చేసినప్పుడు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా. సో సబ్మిట్ చేస్తున్నా. సో మీరు కోడ్ అంతా మొత్తం రాసేంత వరకు సబ్మిట్ చేయమాకండి, జస్ట్ రన్ చేస్తూ ఉండండి. మీరు ఎక్కువసార్లు సబ్మిట్ కొట్టారనుకోండి యాక్సెప్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 0 టైం కాంప్లెక్సిటీ 0 ms మిల్లీ సెకండ్స్ తోటి రన్ అయింది కోడ్. ఓకే, దీని టైం కాంప్లెక్సిటీ ఏమైంది? బైనరీ సెర్చ్ యూజ్ చేసాం కాబట్టి లాగిన్. ఓకే, ఇంకా మనం ఏం ఫర్ లూప్స్ వాడలేదు, ఇంకేమి సార్టింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏం వాడలేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన అరే అనేది ఆల్రెడీ సార్టింగ్ ఆర్డర్లోనే ఉంది. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే వాడు ఓఆఫ్ లాగిన్లో రాయమన్నాడు. మనం లాగిన్ కాకుండా ఫర్ లూప్ యూజ్ చేసినా కూడా కోడ్ అనేది 0 ms ఇచ్చింది. చాలామంది అది రాస్తుంటారు. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇంట్ ఐ అని వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడే ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ నమ్స్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ ఇఫ్ nums of I greater than or equal to target return I. మళ్ళీ ఇక్కడ కూడా మనం రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. సో చూసారా, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయింది.
ఇక్కడ కూడా మనకి 0 ఎంఎస్ఏ వచ్చింది. రన్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ టెస్ట్ కేసెస్ అనేవి మనకి చూపిస్తుంది. ఓకేనా, సబ్మిట్ చేసినప్పుడు చూపించట్లేదు. సో ఇక్కడ మీరు చూసారా, 3 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. అదేంది రెండిట్లో వర్క్ అవుతుంది కదా అంటే, 2 ఏ ఆల్గోరిథం వాడినా వర్క్ అవుతుంది కదా అంటే, ఇక్కడ వాడు తీసుకున్న అరే అనేది చిన్న అరే తీసుకున్నాడు. అండ్ అది ఈ టెస్ట్ కేసెస్ అనేవి ఉన్నాయి చూసారా, అవి ఈ లీనియర్ సెర్చ్ వాడినా కూడా వర్క్ అవుతున్నాయి. అలా ఉంది. కానీ వాడు చెప్పిన కండిషన్ ప్రకారం ఓ ఆఫ్ లాగిన్ రావాలంటే నువ్వు బైనరీ సెర్చే వాడాలి, లీనియర్ సెర్చ్ వాడకూడదు. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ ఇంకా డీప్గా మీరు చూడాలి అంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ఏంటివంటే డైరెక్ట్ నేను చేసిన వీడియోసే. ఇంతకుముందు లీనియర్ సెర్చ్ గురించి, బైనరీ సెర్చ్ గురించి సపరేట్గా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.